ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారంట కామెంట్ చేస్తున్నారు. బాబాగారే మీ సమస్యలు తీరటానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారమ్మా. ఆ వ్యక్తి వల్ల నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. నీ కష్టాలన్నీ కూడా కడతేరుతాయి. ఇక వారి పేరుతో సహా నీకు చెబుతాను. కాస్త మనసు పెట్టి శ్రద్ధగా వినమ్మా. అన్నీ కూడా మారుతాయి. నీ జీవితం కూడా మారుతుంది. నీ బాబానే మారుస్తాను. ఇక నిశ్చింతగా ఉండు తల్లి. నీ బాబా నీకు అండగా ఉన్నాడు కదా. నీ బాబా చెప్పేది విను అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. బిడ్డ, నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అతని పేరు ఏమిటి, ఎవరు ఎక్కడ ఉంటారు అన్నీ కూడా స్వయంగా నేనే చెబుతానమ్మా. నీ జీవితంలో నీకేం జరగబోతుంది అనేది నీ బాబాకి తెలుసు కదా. అందుకే నీకోసంగానే ఈ సందేశం తీసుకువచ్చాను తల్లి. నువ్వు కష్టాల్లో ఉండి ఆలోచిస్తున్నావు కదా. ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పరిష్కరించటానికి ఎవరూ లేరు అని ఇబ్బంది పడుతున్నావు కదా. నాకు ఎవరూ సహాయం చేయరా, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నావు కదా. ఆ సమయంలో నీ సాయి తండ్రిని నీకు సమాధానం ఇస్తానమ్మా. కొండంత బలాన్ని ఇస్తాను. అవును తల్లి, దిగులు పడకు, భయపడకు. నువ్వు నా బిడ్డవి, ఈ సాయి బిడ్డవి. నీ తండ్రిని నీకు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ ఇంట్లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. అది చుట్టమైనా, రిలేషన్ అయినా, ఫ్రెండ్ అయినా, చుట్టుపక్కల వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, నువ్వు ఇష్టపడిన వారైనా, ఎవరైనా సరే, వారి వల్ల నీ జీవితం మారుతుంది తల్లి. అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించడమే కాదమ్మా, ఆ వ్యక్తి వల్ల నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వబోతున్నాయమ్మా. ఇది స్వయంగా నీ బాబానే చెబుతా ఉంటే నువ్వు వదిలేస్తావా చెప్పు. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా నేను చెప్పేది వినమ్మా. నీ కర్మఫలాలన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసింది. అందుకే ఆ వ్యక్తి నీకు దగ్గరయ్యి నీ కష్టాలన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఇవ్వబోతున్నారు. నువ్వు నా బిడ్డవమ్మా, ఈ సాయి బిడ్డవి. ఇక ఎవరూ కూడా నిన్ను ఏమీ చేయలేరమ్మా. ఎంత త్వరగా నువ్వు పైకి ఎదగాలి అనుకుంటున్నావో అంత త్వరగా నిన్ను పైకి ఎదిగేలా చేస్తాను. ఎవరు నిన్ను ఆపినా సరే నువ్వు ఆగలేవు. నిన్ను నిశ్చయంగా పైకి తీసుకువెళ్ళి గెలుపు మెట్టి మీద నిన్ను నేను కూర్చోబెడతాను. ఇదిగో, ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే నీ తండ్రిపై నమ్మకాన్ని వదలలేదు కదా. ఏం జరిగినా సరే అంతా నా సాయి తండ్రి నిర్ణయమే అని నాపైనే భారం వేశావు. నన్నే నమ్ముకుని నన్నే తలుస్తూ ఉన్నావు. అలాంటి నీకు ఖచ్చితంగా మంచి దారిని చూపుతానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేయి వదలనమ్మా. నువ్వు నా చేయి వదలలేదు కాబట్టే, నాపై నమ్మకంతో నన్నే ప్రార్థిస్తూ నన్నే పూజిస్తున్నావు కాబట్టి నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, నేను వచ్చి నిన్ను కాపాడుకుంటానమ్మా.
ఒక తండ్రిగా అది నా బాధ్యతే కదమ్మా. బాబా, ఇది జరుగుతుందా లేదా? మీరు చెప్పే మాటలు ధైర్యంగా ఉన్నాయి, కానీ అవి జరుగుతుందా లేదా అని అపోహపడుతున్నావు కదా తల్లి. అపనమ్మకంతో ఉన్నావు కదా. పొరపాటును కూడా అలా అపనమ్మకాన్ని పెంచుకోవద్దమ్మా. ఏం జరిగినా సరే అంతా కూడా నా సాయి నిర్ణయమే అని భావించు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. అలా మారేలా నేను చేస్తాను తల్లి. అన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మార్చి ప్రతి ఒక్కరూ కూడా నీకు సాయం చేసేలా చేస్తాను. ఎవరైతే ప్రతిరోజు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారిని నీ నుండి నెమ్మదిగా దూరం చేస్తాను. నువ్వు ఉద్యోగం చేసే చోట కావచ్చు, నీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, ఎక్కడైనా సరే, నీ బంధువుల్లోనైనా సరే ఆ వ్యక్తి ఖచ్చితంగా నీ కంట పడతారు. అలాగే నీ కంటపడి ఊరుకోరమ్మా. నీకైన మంచి సలహాలను కూడా ఇస్తారు. వాటిని నువ్వు పాటించి ఆ దారిలో నువ్వు నడిచావు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి. ఎందుకు మారదు చెప్పు? నీతి నిజాయితీగా ఉన్న నీకు నీ బాబా తండ్రి అండగా ఉన్నాను. మరి నిన్ను ఒంటరిగా ఎందుకు వదులుతాను చెప్పు తల్లి. శ్రద్ధ సబూరితో నన్నే నమ్మిన నీకు ఎలాంటి హాని నీకు జరగదు. నేను జరగనివ్వనమ్మా. నీ బాబా తండ్రి ఉండగా అలాంటివి ఏమైనా జరుగుతాయా చెప్పు? ఏదీ కూడా జరగదు. ఇక నీ అప్పులన్నీ తొలగటానికి, నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా నీ జీవితంలోకి రాబోతున్నారు తల్లి. అతని పేరుతో సహా నీకు చెబుతాను అని నీకు చెప్పాను కదమ్మా. నేను మరవలేదమ్మా, చెబుతాను. ఆ వ్యక్తి మొదటి అక్షరం, అతని పేరులో మొదటి అక్షరం ఎస్. ఈ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు. కాస్త గమనిస్తూ ఉండు, కాస్త మెలకుగా ఉండు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చిన మరుక్షణం నుండే నీ జీవితం మారుతుందమ్మా. అన్నిటినీ కూడా నీకు నచ్చినట్లుగా మార్చి నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను. అలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాదే కదా చెప్పు తల్లి. ఎస్ అనే వ్యక్తి, అక్షరమున్న వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించిన మరుక్షణమే నీ జీవితం మారుతుంది. అలా అని గుడ్డిగా నమ్మేయవద్దు తల్లి. నీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది కదా. వాళ్ళు ఇచ్చే సలహాలను తీసుకో. అలాగే నీకు నువ్వుగా ఒక సొంత నిర్ణయం అనేది తీసుకోగలగాలి. అందులో కూడా నీకు ఏదైనా డౌట్ ఉంటే గనక నీ సాయి తండ్రిని అడుగు. నేను చెబుతానమ్మా, నేను చెప్పాను కదా అని గుడ్డిగా ఎవరినీ కూడా నమ్మేవద్దమ్మా. ఆలోచించే శక్తి సామర్థ్యాలను నీ బాబా తండ్రి నీకు అందించారు కదా. ఏది తప్పో, ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదో నీకు తెలుసు కదమ్మా. కాబట్టి వాళ్ళు ఇచ్చే నిర్ణయాలన్నీ కూడా సంతోషంగా స్వీకరించు. ఆ తర్వాత మంచిగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎప్పుడు ఏం చెయ్యాలో అనేది నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. నువ్వు ఆలోచించే శక్తి సామర్థ్యాలను నీ సాయి తండ్రిని నీకు ఇస్తాను. అలాగే నీ ఆలోచనలకు తోడుగా నీ బాబా నీకు తోడు ఉంటారు. ఇక భయమెందుకు తల్లి, సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ మారుతాయి. నేనే అన్నిటినీ మారుస్తాను. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు కదా. ఇక హాయిగా ఉండు అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. మరి మన బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.